అభ్యర్థి కూడా అవసరం. మరి మొదటి నుంచి అంటే ఇంకొక వార్తలు కూడా మనం విన్నాం, అన్నా డిఎంకే కూడా ఎప్పుడైనా విజయ్కి అంటే విజయ్ దాంతో కలిసి టీవీకే పార్టీ దాంతో కలిసి ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు ఇంతకుముందు మనం విన్నాం. అంటే ఇంత ఎక్కువగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించకపోతే టీవీకే అప్పుడు ఈ రెండు కలిసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని విన్నాం. అయితే మరి ఈ నేపథ్యంలో ఇంకొక సీట్ అయితే ఇంకొక అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఇదైతే కావాలి, మద్దతు కావాలి. మరి ఇప్పుడు ఏ రకంగా వెళ్ళబోతున్నారు? ఈ రెండు కలిపిన పీఎంకే కాంగ్రెస్ కలిపిన 9 కదా ఉన్నాయి. ఇంకొక అభ్యర్థి కోసం ఎలాంటి ప్రయత్నాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి శరణ్? ఎస్ వచ్చినా అయితే ఖచ్చితంగా పార్టీ స్థాపించడానికి అయితే పార్టీ ప్రభుత్వం స్థాపించడానికి అయితే కన్నా 108, 118 స్థానాలు కావాల్సి ఉండగా అయితే టీవీకే పార్టీకి కేవలం 108 స్థానాలే గెలిచింది. మరో 10 స్థానాలు కావాల్సి ఉండగా అయితే ఇప్పటికే కాంగ్రెస్ నుంచి 5 స్థానాలు వచ్చాయి. పీఎంకే పార్టీ నుంచి 4 స్థానాలు మద్దతు ఇస్తారనే ఒక స్పష్టత అయితే ఏర్పడిన నేపథ్యంలోనే అయితే మిగిలినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే పార్టీ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని చెప్పి అయితే హీరో అయితే టీవీకే అధినేత విజయ్ వాళ్ళ తండ్రి కూడా అయితే గత రాత్రి నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులతో అయితే కన్నా మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు టీవీకే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా అయితే పలువురు ఎమ్మెల్యేలతో అయితే డిఎంకే పార్టీలో కావచ్చు, అన్న డిఎంకే పార్టీలో కావచ్చు ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ మద్దతు కూడా మాకు స్పష్టంగా ఉందని చెప్పి ఇప్పటికే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఏడీఎంకే నుంచి ఒక ఎమ్మెల్యే, అలాగే అన్న డిఎంకే పార్టీ నుంచి కూడా ఒక ఎమ్మెల్యే తమకు మద్దతు ఇస్తారని చెప్పి ఇప్పటికే అయితే టీవీకే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అయితే కనుక కొంతమంది చెప్తున్న పరిస్థితి తెలుకుంది. మీ అయితే మరి కాసేపట్లో జరుగుతున్నటువంటి సమావేశంలో ఒక స్పష్టమైన నిర్ణయం అయితే రానున్నది. అయితే ఇప్పటికే సింగిల్గా పోటీ చేసి అయితే 108 స్థానాల్లో గెలిచినటువంటి పార్టీ టీవీకే పార్టీగా ఒక తమిళనాడు రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించింది. అయితే అన్నా డిఎంకేతో మద్దతుగా తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా అయితే అన్నా డిఎంకే అయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో కూటమిగా ఏర్పడి తమిళనాడు ఎన్నికల్లో జరిగింది. అయితే కూటమిగా ఏర్పడినటువంటి అన్నా డిఎంకే బీజేపీ పార్టీలు ఎప్పటికైతే అయితే విజయ్ కూడా ఎన్నికల ప్రచారంలో పదే బీజేపీ పార్టీ అయితే విమర్శలు అయితే చేసిన పరిస్థితి తెలుకుంది. అయితే ఖచ్చితంగా తమిళనాడు రాష్ట్రానికి కేవలం బీజేపీ పార్టీని అడుగు పెట్టనివ్వమని చెప్పి ఒకవైపు విజయ్ కావచ్చు, మరోవైపు డిఎంకే పార్టీలో ఉన్నటువంటి స్టాలిన్ కూడా వీళ్ళందరూ కూడా స్పష్టంగా అయితే బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడే ఇవాళ అన్నా డిఎంకే నుంచి మద్దతు కోరుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా అయితే ఈ విజయ్ మాత్రం వ్యతిరేకిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీతో మద్దతుగా ఉన్నటువంటి అన్నా డిఎంకే నుంచి ఎందుకు తీసుకోవాలి అనే విషయం పైన కూడా ఆలోచిస్తున్నారు. అయితే అన్నా డిఎంకేకి బీజేపీకి సంబంధం లేకుండా ఎవరైనా మద్దతు వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా పార్టీలకు ఆహ్వానిస్తారు అనే విషయాన్ని అయితే కన్నా టీవీకే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అయితే కన్నా చెప్తున్న పరిస్థితి తెలుకుంది. అయితే కేవలం 10 ఎమ్మెల్యే స్థానాలతోనే టీవీకే పార్టీ ఎన్నుకబడి ఉంది. అయితే లేకపోతే సింగిల్గా వచ్చినటువంటి టీవీకే పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఒక ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ కూడా కేవలం 108 స్థానాలకే పరిమితమైంది. కేవలం 10 స్థానాలకు ఎమ్మెల్యే స్థానాలు కావటానికైతే కన్నా ఇప్పటికే కాంగ్రెస్తో మంత్రాలు జరిపినటువంటి విజయ్ వాళ్ళ తండ్రి నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. వాళ్ళ మద్దతు అయితే కోరుకుంటున్న పరిస్థితి తెలుకుంది. వాళ్ళ మద్దతు కూడా కన్ఫర్మ్ అయినట్లే తెలుస్తుంది. 10 మంది ఎమ్మెల్యే స్థానాలకు కావాల్సి ఉండగా అయితే కాంగ్రెస్ పార్టీకి 5 మంది ఉన్నారు. 5 మంది కూడా టీవీకేకి మద్దతు ఇస్తారని చెప్పి ఒక స్పష్టత అయితే వచ్చింది. మరోవైపు తమిళనాడు స్థానికంగా ఉన్నటువంటి మరో పార్టీ టీఎంకే పార్టీ ఒకటి ఉంది. ఆ పార్టీ కూడా పీఎంకే పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ 4 ఎమ్మెల్యేలు కూడా స్టాలిన్తో గతంలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ సపరేట్గా గెలిచారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పీఎంకే పార్టీకి నుంచి కూడా టీవీకేకి విజయ్కి మద్దతుగా నిలుస్తారు. అయితే ప్రభుత్వం స్థాపించడానికి సహకరిస్తారనే ఒక స్పష్టమైన వార్త అయితే కానీ తెలుస్తుంది. మరోవైపు కావాల్సినటువంటి ఒక్క ఎమ్మెల్యే కదా అయితే సిపిఎం నుంచి వస్తారా, లేకపోతే డిఎంకే నుంచి అన్నా డిఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారు. వాళ్ళు ఎటువంటి పార్టీలకు సంబంధం లేకుండా ఒక ఎమ్మెల్యేలుగా వచ్చి టీవీకేకి విజయ్కి మద్దతుగా ఏర్పడి అయితే ప్రభుత్వాన్ని స్థాపిస్తారా అన్న దానిపైన అయితే కూడా మరి కాసేపట్లో ఒక స్పష్టమైన స్పష్టత అయితే కన్నా తెలియాల్సి ఉంది. వచ్చిన థ్యాంక్ యూ సో మచ్ శరణ్. Saint Joseph